నమస్కారం. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. సంజయ ఉవాచ. ఈరోజు మనం 24వ శ్లోకం నుంచి చదువుకుందాం. ఏవం ఉక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. భారత, ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు, ఏవం ఉక్తో హృషీకేశో గుడాకేశేన భారత. ఇక్కడ భారత అనేటువంటి శబ్దం సంజయుడు ధృతరాష్ట్రుణ్ణి ఉద్దేశించి అంటున్నాడు. గుడాకేశేన, అర్జునుడికి గల మరొక పేరు గుడాకేశుడు. ఏమంటున్నాడు? ఓ ధృతరాష్ట్ర, అర్జునుడి కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథాన్ని భీష్మద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికీ ఎదురుగా ఉభయసేనల మధ్య నిలిపెను. పిదప అతడు అర్జునునితో, ఎవరు అతడు అంటే శ్రీకృష్ణుడు, పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము అని పలికాడు. ఇక్కడ మనకు అర్జునుణ్ణి గుడాకేశ అనే శబ్దంతో మనకు పరిచయం చేశాడు. గుడాక అంటే ఏమిటంటే నిద్ర. గుడాక ఈశుడు, గుడాకేశుడు అంటే నిద్రను జయించినవాడు. అంటే నిద్రపోకున్నా కానీ హాయిగా ఉండగలడు. నిద్ర అనేటువంటి స్వభావం, తామసం ఆయనను బాధించేటువంటిది కాదు. సోమరితనంలో ఆయన ఎప్పుడూ చిక్కుకోలేదట. అలా ఏమాత్రము సోమరితనము లేనటువంటి ఈ అర్జునుణ్ణి నీ వాళ్ళు ఎట్లా జయించగలుగుతారయ్యా అని కూడా సూచనా మాత్రంగా చెప్పడం కోసం, అసలు నిద్ర లేనివాడయ్యా వాడు, నిద్ర లేకుండా వచ్చాడు అనేటువంటి ఒక సూచన మాత్రంగా మనకు కూడా చెప్తున్నాడు. ఇక్కడ ధృతరాష్ట్రుడికి క్లియర్గా స్పష్టంగా చెప్పాడు. నిరంతరం సావధానంగా ఉండేటువంటి అర్జునుణ్ణి నీ కుమారులు ఏ విధంగా జయిస్తారయ్యా అని తెలియజెప్పడం కోసం కూడా బహుశా ఆ గుడాకేశ అనే శబ్దాన్ని ప్రయోగించాడు. ఇక్కడ యుద్ధ సన్నద్ధులై నిలిచి ఉన్న వారందరినీ చూస్తూ, మొత్తం నేను చూసేంత వరకు కూడా అసలు నువ్వు రథాన్ని మరల్చవద్దు అని చెప్పాడు కదా, ఇదిగోదా ఇక్కడికి వచ్చి నేను ఇట్లా ఆపాను, కాబట్టి వీళ్ళందరినీ కూడా నువ్వు చక్కగా నువ్వు చూడగలిగేంతసేపు నువ్వు చూడు. ఇక్కడ కురూన్ పశ్య, కురూన్ పశ్య అంటే కౌరవులను చూడుము. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూన్ ఇతి. కురూన్ పశ్య, ఈ కౌరవులందరినీ కూడా చూడు. అంటే కౌరవులు అనే మాట అంటే ఏంటి? అర్జునుడు కూడా కురువంశం వాడే కదా. ఈ కౌరవులందరినీ చూడు అంటే అర్థం ఏంటి? నీ వంశం వాళ్ళందరినీ కూడా చూడిగో, నీ వాళ్ళందరూ ఉన్నారు చూడిగో మొత్తం అని చెప్పి భగవానుడు ఇక్కడ అర్జునుడితోటి పలుకుతున్నాడు. అంటే నీ వాళ్ళందరూ ఉన్నారంటే ఏంటి? ఒక రకంగా కృష్ణ పరమాత్మే ఈయనలో ఉన్నటువంటి బంధుప్రీతిని లేపాడు అనమాట. నిద్ర లేపాడు. ఇగో చూడు, వీళ్ళంతా మీ కౌరవులే, ఇగో చూడు అని ఒక మాట అన్నాడు. కురూన్ పశ్య. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోర్భయోరపి. అప్పుడు అథ, ఆ తరువాత, పార్థ అంటే అర్జునుడు, అక్కడ తత్ర అచట, ఉభయపక్షంలో ఉన్నటువంటి సేనయో అపి సేనలయందు స్థితాన్ నిలిచి ఉన్నటువంటి పితృన్ తండ్రితో సమానమైనటువంటి వాళ్ళు, ఈ పినతండ్రులు పెదతండ్రులు వీళ్ళందరూ కూడాను, పితామహాన్ తాత ముత్తాతలను, ఆచార్యాన్ గురువులను, మాతులాన్ మేనమామలను, భ్రాతృన్ సోదరులను, పుత్రాన్ అంటే పుత్రులను, పౌత్రాన్ అంటే మనుమలను,
తథా ఆ విధంగా సఖీన్ చిన్నప్పుడు తనతో కలిసి ఆడుకున్నటువంటి స్నేహితులు వీళ్ళందరినీ, శ్వశురాన్ పిల్లనిచ్చిన మామలను, సుహృద చ ఏవ మొదలైనటువంటి ఆత్మీయులు అందరినీ కూడా అపశ్యత్ చూశాను. వీళ్ళందరినీ చూశాడట ఆయన అర్జునుల వారు. భగవంతుడి యొక్క ఆజ్ఞను అనుసరించి అర్జునుడు ఉభయ సేనలలో గల సమస్తమైనటువంటి స్వజనులను చూశాడు. వారిలో భూరిశ్రవుడు వీళ్ళంతా కనపడ్డాడు. భూరిశ్రవుడు ఎవరు? పినతండ్రి. పితృ సమానులైనటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అలానే భీష్ముడు, సోమదత్తుడు, బాహ్లికుడు మొదలైన వాళ్ళు పితామహులు. వీళ్ళంతా కూడా తాతలు. ఇంకా ప్రపితామహులు. ద్రోణాచార్య, కృపాచార్యాది గురువులు. పురుజిత్తు, కుంతిభోజుడు, శల్యుడు వీళ్ళు మామలు. అభిమన్యుడు, ప్రతివింధ్యుడు, లక్ష్మణుడు వీళ్ళంతా కూడా తన పుత్రులు, తన సోదరుల పుత్రులు. ఇహ అర్జునుడికి వరసకు మనువులైనటువంటి ఈ లక్ష్మణుడి యొక్క కొడుకులు వీళ్ళంతా కూడా ఉన్నారు. తనతో కూడి ఆడుకున్నటువంటి మిత్రులు, సఖులు ఉన్నారు. ఇంకా వీళ్ళు కూడా కాకుండా ద్రుపదుడు, శైబ్యుడు మొదలైనటువంటి మామలు. ద్రుపదుడు మరి పిల్లనిచ్చిన మామ కదా. ఇదే విధంగా కాకుండా ఎప్పుడూ అర్జునుడి శుభాన్ని కోరేటువంటి చాలామంది సహృదయులంతా కూడా రెండు సేనల్లో, సేనయోరుభయోర్మధ్యే అన్నాడు కదా, రెండు సేనల్లో వాళ్ళందరినీ కూడా ఇట్లా ఒక్కసారి పరికించి చూశాడు అర్జునుడు. అంతా చూసిన తర్వాత తాన్ సమీక్ష సకౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విష్ఠో విషీదన్ ఇదమబ్రవీత్. ఆహా, అవస్థితాన్ ఆ విధంగా చేరి ఉన్నటువంటి తాన్, చేరి ఉన్నవారైనా అవస్థితాన్ తాన్, సర్వాన్ బంధూన్ అందరు బంధువులను సమీక్ష పరికించి ఒక్కసారి చూసి సహ్ కౌంతేయ ఆ కౌంతేయుడు పరయా కృపయా మిక్కిలి కనికరముతో, పరయా కృపయా చాలా జాలి కలిగినటువంటి వాడై, ఆవిష్ట జాలి కూడినటువంటి వాడై, విషీదన్ శోకించుచు ఇదమబ్రవీత్ ఈ మాటలు అన్నాడట. ఏ మాటలో తర్వాత వస్తాయి. సమరభూమికి వచ్చి ఉన్నటువంటి బంధువులను అందరినీ చూసి కుంతీపుత్రుడైనటువంటి అర్జునుడు అత్యంత కరుణా సమంచితుడై, శోక సంతప్తుడై ఈ విధంగా పలికాడు. ఉపస్థితులైన బంధువులు, అర్జునుడు తన తండ్రులు, తాతలు ఇంకా అనేకులను గూర్చి బాధపడ్డాడు. వాళ్లే కాకుండా దృష్టద్యుమ్నుడు, శిఖండి, సురధుడు మొదలైనటువంటి భావమరుదులు, జయద్రథుడు అంటే దుస్సల యొక్క మొగుడు, ఇతరులకు బంధువులు, స్వజనులు, ఇరుసేనల యందు గల వారందరినీ ఇక్కడ సూచించాడు. సంజయుడు ఉపస్థితులైన బంధువులందరినీ అనే ఒక మాట పలికాడు. అక్కడ ఎవరెవరి మొత్తం అందరు బంధువులు కట్టకట్టుకొని వచ్చి అక్కడ ఉన్నారు. ఇప్పుడు అందరూ ఆల్ హ్యావ్ గ్యాదర్డ్ దేర్. అర్జునుడు నలువైపులా ఉన్నటువంటి స్వజన సముదాయాన్ని చూసి ఈ యుద్ధంలో వీరందరూ సంహరింపబడతారు, అందరూ చనిపోతారు. యుద్ధం అనేటువంటిది అత్యంత భయంకరమైనటువంటిది. బంధుప్రీతి కారణం చేత అయ్యో ఇప్పుడు చూస్తున్నాను వీళ్ళందరినీ, రేపొద్దున వీళ్ళెవరూ ఉండరు కదా, అందరూ చనిపోతారు కదా అనేటువంటి ఆలోచన రావడంతో ఆయన హృదయం చెలించింది. అప్పుడు ఆయనలో యుద్ధ విముఖత, కారుణ్యజనితమైన పెరిగితనం, మామూలు పెరిగితనం అంటే అసలు అర్జునుడు పెరిగివాడేమిటి, కారుణ్యజనితమైనటువంటి అంటే వీళ్ళందరి మీద జాలితో కూడినటువంటి ఒకానొకమైనటువంటి పెరిగితనం చాలా వచ్చింది, ఆయన మనస్సులో పుట్టింది. అత్యంత కరుణ అన్నమాట, విపరీతమైన జాలి. దీనినే సంజయుడు పరయా కృపయా అనే పదాన్ని వాడి ఇక్కడ మనకు తెలిపాడు. ఈ పిరికితనానికి లోనేటువంటి అర్జునుడు తన క్షత్రియోచితమైనటువంటి వీర స్వభావాన్ని మరిచిపోయి ఈ జాలి దీంతో మోహవశుడైపోయాడు. మిక్కిలి జాలితో కూడినవాడు అయ్యాడు అర్జునుడు. బంధుప్రీతి వలన అర్జునుడిలో కలిగిన స్థితిని గూర్చి అర్జునుడే స్వయంగా రాబోయేటువంటి శ్లోకాల్లో ఆయనే చెప్తాడనమాట. అవి రేపు చదువుకుందాం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.